కేసీఆర్ కు కవిత సంచలన లేఖ. ఊకే కవిత అనే ఒక మాట చెప్తాను. కొప్పు నశగా ఎటు మనిషినా ముద్దేనట. మీరు గట్ల చేస్తా అంటే ఇప్పుడు చెల్లదక్క. ఎందుకంటే ప్రజలు చాలా చూసారు కథలు, మీ డ్రామాలు, మీ డ్రామా కంపెనీలు. ఊకే లేఖ రాసుడు ఎందుకు కవితక్క గారు? ప్రెస్ మీట్ పెడితే అయిపోతుంది కదా. బీఆర్ఎస్ పార్టీ ఓటేయకూరి మన ఆయన మిమ్మల్ని మోసం చేసిండు, బీసీలను మోసం చేసిండు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పేసి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టుర్రి. దళిత బంధు చక్కగా ఇయ్యలేదు ఇస్తా అని చెప్పి, అదేవిధంగా మైనార్టీలకి చక్కగా ఇచ్చేయలేదు, అదేవిధంగా బీసీలకు గొర్రెలు బర్రెలు ఇస్తా అని చెప్పేసి అట్లా మోసం చేసిండు, ఈనాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని మోసం చేసిండు. ప్రెస్ మీట్ పెట్టరాదు కవితక్క ఊక సపర్యక. ఈ రాసుడు ఎందుకు, చేతుకు పని చెప్పడం ఎందుకు? మేమే రాస్తాం తర్వాత. మీరు అందరి ముంగట ప్రెస్ మీట్ పెడితే అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓటేయకూరి మన ఆయన మిమ్మల్ని మోసం చేసిండని. ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేరక్క. ఎందుకంటే మీరు బడగాల్చి మీరేస్తే ప్రజలంతా ఏదో చర్చ పెట్టుకుంటారని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ మీరంతా ఇది డ్రామా. ప్రజలు అనేది ఒక డ్రామా లేక ఏం లేదు, బహిరంగ లేక లేదు, ఏం లేదు. వీళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేసుకొని ఎంత సినిమా నడిపిస్తుంటారు అనమాట. కానీ ఈనాడు కవితక్క గారు ప్రజలకు అంత సీన్ సీతారా అర్థమవుతుంది. మీకే సినిమా చూపిస్తారు ప్రజలుగా. ప్రజలారా మోసపోకూరి. ఈ లేఖ రాసింది అనుడు, బహిరంగంగా లేఖ బయట పెట్టింది అనుడు, లీక్ అయింది అనుడు, రాసేది వీళ్ళే, లీక్ చేసేది వీళ్ళే, మొత్తం ప్రజలను మాయ చేసి మభ్య పెట్టేది వీళ్ళే. ఇది పెద్ద డ్రామా కంపెనీ అనమాట. ప్రజలు ఎట్లా మోసమైనారో తెలుసు కదా.